హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే, నేను మా హస్బెండ్ మా అత్తగారింటికి వెళ్తున్నాను. బెంగళూరు పక్కలో ఉన్న పావుగడ అనే విలేజ్లో. సో మై హస్బెండ్ ఈజ్ ఫ్రమ్ కర్ణాటక అండ్ నేను హైదరాబాద్ నుంచి. సో ఈరోజు బయలుదేరదామని ఫిక్స్ అయిపోయాము. అండ్ మా హస్బెండ్ అయితే మార్నింగే లేచి రెడీ అయిపోయాడు. అండ్ ఈసారి స్పెషల్ ఏంటి అంటే, మా డాడీ కూడా నాతో పాటు వస్తున్నాడు. అది నాకు చాలా పెద్ద హ్యాపీ న్యూస్. ఎందుకంటే మా ఫాదర్ చాలా రోజులు అయిపోయింది మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చి. సో మా డాడీ, నేను, మా హస్బెండ్ ముగ్గురం మార్నింగ్ బయలుదేరదామని చెప్పేసి రెడీ అయిపోయాము. అండ్ నేను కూడా రెడీ అయిపోయాను వెళ్దామని, బికాజ్ మార్నింగే బయలుదేరాలి, లేదంటే చాలా లేట్ అయిపోతుంది. అండ్ ఒక్కొక్కసారి నైట్ కూడా అవుతుంది. అండ్ పైన మా మమ్మీ సెండ్ ఆఫ్ ఇస్తుంది. అండ్ అమ్మమ్మ తాతయ్య కూడా నాకు సెండ్ ఆఫ్ ఇచ్చేసారు. సో వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేసి మేమైతే తొందరగా వెళ్ళాలని బయలుదేరిపోయాము. అండ్ మార్నింగ్ ఎగ్జాక్ట్ 6:30కి మేము ఇక్కడ నుంచి బయలుదేరాము. అండ్ నాకెందుకో వర్షం పడుతుంది అని అనుకున్నాను, బికాజ్ మేము ఎప్పుడు బెంగళూరుకి వెళ్ళాలి అని అనుకున్న కూడా వర్షం పక్కా పడుతుంది. అండ్ నేనైతే రిలాక్స్డ్గా వెనకాల కూర్చున్నాను, బికాజ్ నాకైతే డ్రైవింగ్ రాదు. సో నేనైతే హ్యాపీగా కూర్చున్నా. అండ్ ఈసారి నేనైతే ఎక్కువ రెడీ అవ్వలేదు, బికాజ్ జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి కూర్చున్నాను అంతే. ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి మనం ఎంత రెడీ అయినా వేస్టే. ఇంటికి వెళ్ళేసరికి ఫేస్ అంతా డల్ అయిపోతుంది. సో అందుకే నేను ఏమి ఎక్కువ రెడీ అవ్వలేదు. అండ్ బెంగళూరు వరకు జర్నీ కాబట్టి ఒకటేసారి ఫుల్ ట్యాంక్ చేయించుకొనేసి అక్కడ నుంచి మేము బయలుదేరిపోయాము. అండ్ మధ్యలో బ్రేక్ఫాస్ట్ తినాలి కాబట్టి శంషాబాద్ దాటిన తర్వాత ఒక ప్లేస్లో ఆపేసి మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసాము. అంతగా పెద్దేమీ టేస్ట్ ఏం లేదు, జస్ట్ ఇట్ వాజ్ యావరేజ్ అంతే. ఏదో ఒకటి తినేసి బయలుదేరాలి కాబట్టి మేమైతే హడావిడిగా ఎక్కడో ఒకటి దగ్గర ఆపేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. బట్ ఏదో ఒకటి తినాలి కాబట్టి ఆ పూటకి తినేసి వచ్చేసాము. నేనైతే వెనకాల హ్యాపీగా రిలాక్స్డ్ అయిపోయి పడుకున్నాను తిన్న తర్వాత, బికాజ్ ఐ వాజ్ స్లీపీ. అండ్ కర్నూలు దాటిన తర్వాత మా డాడీ స్టీరింగ్ వచ్చేసి మా హస్బెండ్కి ఇచ్చేశారు. ఇంకా ఆయన డ్రైవింగ్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్, బికాజ్ ఆయన డ్రైవింగ్ నేను పెద్ద ఫ్యాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మేము అలా మాట్లాడుకుంటూ హ్యాపీగా సాంగ్స్ వినుకుంటూ అన్నీ డిస్కషన్ చేసుకుంటూ మెల్లిగా అయితే వెళ్తున్నాము. అండ్ ఇప్పుడైతే కర్నూలు దాటేసాము. అండ్ నాకైతే ఈ జర్నీలో మా ఆయన డ్రైవ్ చేస్తున్నప్పుడు నేను పక్కలే కూర్చొని ఆయన పైన జోక్స్ చేసుకుంటూ ఆయనను డిస్టర్బ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అలా అని మరీ ఎక్కువగా డిస్టర్బ్ చేయనులేండి, ఏదో ఆయనతో జోక్స్ చేసుకుంటూ జర్నీ చేస్తే నాకు చాలా టైం పాస్ అవుతుంది. అండ్ ఈసారి షాకింగ్ ఏంటి అంటే, మేము ఎప్పుడు బెంగళూరుకి వెళ్ళాలి అనుకున్నా కూడా ఐదర్ ఎక్కువ వర్షమైనా పడుతుంది, లేదా ఫుల్లీ ఎండగానే ఉంటుంది. బట్ ఈసారి వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, అండ్ విచ్ వాజ్ వెరీ షాకింగ్ ఫర్ మీ. అండ్ ఆ మబ్బులు చూడండి ఎంత బాగున్నాయి అసలు. నేనైతే చాలా ఎంజాయ్ చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ వస్తున్నాను. అండ్ అక్కడెక్కడో వర్షం పడుతుంటే ఇక్కడ నుంచి చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నా. బట్ మాకైతే పడట్లేదు. అండ్ ఈ ఎంటైర్ జర్నీ అయితే ఈసారి నాకు అస్సలు బోర్ కొట్టలేదు. ఎందుకంటే మేబీ మా డాడీ నాతో పాటు వస్తున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది, మెయిన్ థింగ్. అండ్ నాకైతే వెదర్ కూడా చాలా బాగా నచ్చింది. ఆ మబ్బులు, ఆ రోడ్, వీడియోస్ చూస్తూ తీస్తూ అండ్ సాంగ్స్ వింటూ మా హస్బెండ్ ఏడిపిస్తూ ఉన్నా. అండ్ మధ్యలో మాకు లంచ్కి అని చెప్పేసి మేము అనంతపూర్ దగ్గర ఒక హోటల్లో అయితే తిన్నాము. అది కూడా యావరేజ్గానే ఉంది, పెద్దగా అంతగా టేస్ట్ అయితే లేదు. బట్ ఏదో ఒకటి తినాలి కాబట్టి ఆ పూటకి మేము తినేసాము. అండ్ తర్వాత మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాము. మా ఊరికి దగ్గరలో వచ్చేస్తున్నాము. అండ్ మేము ఈ టైంకి వచ్చేసరికి మాకైతే 2 అయింది. సో తెలిసిందే కదా, హైదరాబాద్ టు బెంగళూరు అంటే అంత ఈజీ జర్నీ కాదు, చాలా చాలా లాంగ్ జర్నీ.
అండ్ మా ఊరికి బెంగళూరుకి 100 కిలోమీటర్స్ తేడా ఉంది. అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఊరు వచ్చేసి పావుగాడ. సో ఎగ్జాక్ట్ బెంగళూరు కాదు. సో మా అత్తయ్య గారు చూడండి మార్నింగ్ నుంచి పాపం వెయిట్ చేస్తున్నారు మేము ఎప్పుడెప్పుడు వస్తామా అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి మా అత్తగారి ఇల్లు అండి పావుగడలో. అండ్ చూడండి మా అత్తగారు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మేము వచ్చామని చెప్పేసి. మార్నింగ్ నుంచి షీ వాజ్ వెయిటింగ్. అండ్ ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఇల్లు. అండ్ మా డాడీ నేను మా హస్బెండ్ వచ్చేసాము ఆఫ్టర్నూన్ కల్లా. అండ్ ఈయన వచ్చేసి మా మామయ్య గారు. ఈయన 5 months బ్యాకే కాలం చేశారు. సో ఇది అండి మా అత్తగారి ఇల్లు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి ట్రావెలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు పావగడ నియర్ బెంగళూరు. బై ఫ్రెండ్స్.